హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం మెరట్ మసాలా నేను చేశానంటే ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది అనేది చూసి ఎడిట్ చేశాను. నేను నచ్చుతుంది అనుకుంటే నచ్చితే మనం లైక్ చేయండి. అలాగే నేను వాయిస్ వీడియో ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ తెలుపగలరు నాకు. అలాగే మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఎడిట్ చేయాలంటే నాకు కామెంట్ బాక్స్ తెలుపగలరు. లేకుంటే మనకు టెలిగ్రామ్ ఛానల్లో లేదంటే గ్రూప్ ఇచ్చాను కదా, అంటే మీకు మెన్షన్ చేయగలరు కామెంట్ బాక్స్ లో. మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఏం చేస్తే అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పీషర్ట్ మరియు ఎఫెక్ట్ పీషర్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోగలరు మీరు. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు కిరణ్ మోషన్ కొత్త లింక్ కావాలనుకున్న మనం టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ పించి పెట్టాను, అక్కడ డౌన్ చేసుకోవచ్చు. చూడండి, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏది ప్రాబ్లమ్ వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, తప్పగా రిప్లై ఇస్తాను. అలాగే కింద ఇక్కడ ఏం చేస్తాను, ముందుగా బిట్ మార్క్ పీషర్ట్ ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంటర్వ్యూస్ ఇలా వస్తుంది. వస్తే ఏం చేస్తారు, ఆడియో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను నేను, ఆడియో లేకపోతే మాత్రం ఆడియో యాడ్ చేసుకోండి మీరు. అలాగే ఇక్కడ మీకు ఇమేజ్ మిస్ మ్యాచ్ వస్తే ఇమేజ్ యాడ్ చేసుకోండి. అలా ఏం చేస్తాను చూడండి, ఇమేజ్ మిస్ మ్యాచ్ రాదు, ఆడియో మాత్రమే మిస్ మ్యాచ్ వస్తుంది. మిస్ మ్యాచ్ వస్తే మాత్రం యాడ్ చేసుకోండి, రాకపోతే ఓకే ఫ్రెండ్. అలాగే మనకు ఎంఎస్ఎఫ్ ఫోన్ మిస్ మ్యాచ్ వస్తుంది, ఫోన్ యాడ్ చేసుకోండి. అలాగే కస్టమర్లో ప్రొవైడ్ చేస్తారు ఫోన్ అనేది. మీకు యాడ్ చేయడం తెలియని వాళ్ళకు ఏం చేస్తారంటే అదే పాత వీడియోలు ఇచ్చారు ఫ్రెండ్స్, ఫోన్ యాడ్ చేస్తారు. అది చూసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఉండదు ఫ్రెండ్. ఎడిట్ మాత్రం మీకు సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా. అర్థమైపోతే చెప్పగలరా నాకు కామెంట్ బాక్స్లో. మీరు తప్పగా రిప్లై చేసి మీకు రిప్లైకి ట్రై చేస్తాను ఫ్రెండ్, బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు. ఇక చూడండి, మాకు ఇక్కడ వచ్చేసి 0725 నుండి 725 ఎక్కడ బిట్ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. నేను వస్తాను బిట్ మార్క్స్ కూడా ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఎక్కడైనా మాకు బిట్ మార్క్స్ ఇమేజ్కి యాడ్ చేయడం తెలియని వాళ్ళు కొత్తగా ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 0725 సార్ వచ్చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గైడ్ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి, లొకేషన్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్. ఆ లొకేషన్ మీకు ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఏం చేస్తానంటే లొకేషన్ నింపుతున్నాను, ఎక్కడ ఫోటోస్ ఉన్నాయి. నేను ఈ విధంగా లొకేషన్గా ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఎగ్జాంపుల్ నేను అనుపమ గారిది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ క్లిక్ ఇస్తాను. ప్లస్ క్లిక్ చేసి ఏం చేస్తారు, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి. ఇమేజ్ మాత్రం చిన్న వస్తుంది, డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేసి ఫిల్ కామెంట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారు, రైట్ ఆరో ఉంది క్లిక్ చేసుకొని ఫస్ట్ అండ్ ఫోర్త్ ఐకాన్ కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కట్ అయిపోతుంది మనకు. మళ్ళీ ఎంటీ స్పేస్ లో క్లిక్ చేయండి, ఇమేజ్ బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి, బిట్ మార్క్ వచ్చేసి మీడియా క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ చేసుకోండి, డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కామెంట్ క్లిక్ చేయండి, రైట్ ఆర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కట్ అవుతుంది. మళ్ళీ ఈ విధంగా రెండు ఇమేజ్ చూపించాను ఫ్రెండ్స్. మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి, తగ్గట్టు బిట్ మార్క్స్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నేను ఏం చేస్తాను, మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేస్తాను అప్పటిదాకా. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేస్తారంటే ఎండ్ వరకు ఇమేజ్ స్టార్ట్ చేసుకోండి బిట్ మార్క్ తగ్గట్టు. మీరు ఏం చేస్తారంటే బిట్ మార్క్ తగ్గట్టు ఇమేజ్ చేసుకోండి. నేను మిస్టేక్ ఏమంటే కామెంట్ బాక్స్ తెలుపగలను, తప్పగా ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. రిప్లై లేదు, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను నేను. చూడండి, ఇక్కడ బిట్ మార్క్స్ యాడ్ చేస్తారు, షేక్ అయిపోయింది దాని గురించి. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒక్కసారి మీరు బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే మాకు బిట్ మార్క్ పీరియడ్ షేక్ అవుట్ ఉంది, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మాకు ఇమేజెస్ యాడ్ అయ్యి కనిపిస్తాయి. చూడండి, మాకు అక్కడ రష్మి గారి ఇమేజ్ ఎఫెక్ట్స్ యాడ్ అనిపిస్తాయి. మొత్తం 5 ఇమేజెస్ ఉంటాయి ఎఫెక్ట్స్. ఏం చేస్తే ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసండి, ఈ ఐకాన్ అనిపిస్తే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లేయర్ అనిపిస్తే క్లిక్ చేసుకోండి. క్లిక్ బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు పేజ్ చేయండి ఫ్రెండ్, లేదా కనిపిస్తే అయిపోతుంది. మీరు చూడండి, ఈ ఎఫెక్ట్ కాపీ చేస్తారా ఫస్ట్ ఇమేజ్. ఈ విధంగా కాపీ చేస్తే ఏం చేస్తాను, ఈ ఇమేజ్ ఎఫెక్ట్ చెప్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి 0775 ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ పక్కన రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ లక్ష బకెట్ టైప్ అనిపిస్తుంది, క్లిక్ చేయడానికి ఆఫ్ అయిపోతుంది, వైట్లో వస్తుంది మీకు. కింద పేస్ట్ క్లిక్ చేయండి. ఇమేజ్ చిన్నగా వస్తే మళ్ళీ ఏం చేస్తానంటే డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కావాలి క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది కొత్త స్క్రీన్ షాట్ ఉంటుంది. లేదా ఇంకా అడ్జస్ట్ కాకొచ్చినప్పుడు 2 ఫింగర్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మీకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి, కొంచెం మధ్యలో ఎక్కువ చేసుకోండి, కొంచెం చేసుకోండి, 2 ఫింగర్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఇమేజ్ వదిలిపెడుతున్నాం. మన ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాం అండి, చెప్తాను. 11-14 సెకండ్ ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ ప్లేస్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేయండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి. అలా మనకు ఎఫెక్ట్ అనేది చేసాం కదా ఫ్రెండ్స్, మనకు బకెట్ ఆఫ్ చేసాము కలర్. ఇది చిన్నగా వస్తే డిలీట్ డాట్ ఇచ్చి ఫిల్ కాంపోజ్. అది అక్కడ రాకపోతే ఏం చేస్తే 2 ఫింగర్ ఇట్లా యూజ్ చేసుకొని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మేము కింద మీద అడ్జస్ట్ చేసుకోండి, ఇమేజ్ అనేది చూడండి. అడ్జస్ట్ బ్యాక్ పెట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ 3 ఇమేజ్ వదిలిపెట్టండి. చూడండి, ఈ విధంగా 3 ఇమేజ్లు వదిలిపెట్టి ఈ విధంగా 4 ఇమేజ్కు పేస్ట్ చేసేటప్పుడు అదే విధంగా చూడండి. ఈ విధంగా మళ్ళీ ఏం చేస్తారంటే డిలీట్ డాట్ ఫిల్ కాంపోజ్ కొంచెం ఇట్లా జూమ్ అంతే, కొంచెం లైట్ గా తీసుకున్నాం, ఎక్కువ వద్దాం మనకు ఇమేజ్ తగ్గట్టు. ఫస్ట్ ఇయర్ 3 ఇమేజ్ పేస్ట్ చేశారు కదా ఫ్రెండ్, చూసారు కదా ఇలా పేస్ట్ చేశాను. బ్యాక్ వచ్చేసింది, షేక్ అప్పుడు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇమేజ్ ఈ విధంగా కాపీ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ కాపీ చేద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఇమేజ్ ఎలా కాపీ చేద్దామంటే అదే విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి, మళ్ళీ చూడండి సెకండ్ ఇమేజ్ కాపీ చేద్దాం. సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకుంటే బ్యాక్ వచ్చేసింది. బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తాను చూడండి, మాకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేసాను. ఫస్ట్ పెట్టా మధ్యలో 3 ఇమేజ్ వదిలిపెట్టాము మనము. ఏం చేస్తారంటే ఫస్ట్ నుండి సెకండ్ ఇమేజ్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ చూడండి కనిపిస్తే అర్థమవుతుంది కూడా. సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ టేబుల్ అలా క్లిక్ చేసుకోండి, ఐకాన్ కలర్ లక్ష ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేయండి. చూడండి ఈ ఎఫెక్ట్ కట్ వస్తుంది నాకు.
చూడండి మీకు బిట్ మార్క్స్ ఇమేజ్ పేజ్ ఎఫెక్ట్ పేజ్ చిన్నగా అవుతాయి ఏం చేస్తుంటే కరెక్ట్ రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఇమేజ్ బిట్ మార్క్ వచ్చేసి ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి, టైం యాక్షన్ ఆఫ్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ పే చేశారు మళ్ళీ ఏం చేస్తారంటే 2 ఇమేజ్ ఉంటే వదిలిపెట్టండి, వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ పే చేసి ఉంటుంది, సెకండ్ ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి, ఇమేజ్ దగ్గర ఇచ్చింది ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి, లేయర్ చిన్న అవుతుంది, ఎక్స్పాండ్ చేసుకోండి లేయర్ మీద మీకు. మళ్ళీ ఏం చేస్తారు ఎక్స్పాండ్ చేసుకోండి, స్క్రోల్ చేయండి, ఫస్ట్ ఎఫెక్ట్ పే చేయండి, సెకండ్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి పే చేసుకోండి. పే చేశారు కదా, చూడండి ఇమేజ్ లేయర్ చిన్నగా వస్తే మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోండి మీరు. చూడండి ఇది ఒకటేనే కాదు, ప్రతి ఒక్క చిన్న ఇమేజ్ లేయర్ చిన్నగా వస్తే మీరు ఎఫెక్ట్ పే చేసాం కానీ అట్లానే ఎక్స్పాండ్ చేసుకోండి మీరు చెప్పినట్లు. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసేయండి, షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి మీరు. చూడండి థర్డ్ ఇమేజ్ క్లియర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి, థర్డ్ డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఏం చేసిన బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ పీస్ ఉంది ఓపెన్ చేసుకోండి. చూడండి ఫస్ట్ సెకండ్ ఇమేజ్ వదిలి పెట్టాం పేస్ట్ చేసాము, చూడండి ఎలా పే చేశారు చెప్తాను. చూడండి ఫస్ట్ సెకండ్ ఇమేజ్ వదిలి పోయి పేస్ట్ చేశారు కదా, అది థర్డ్ ఇమేజ్ వస్తుంది, థర్డ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది మాకు. ఇక్కడ ఫోర్త్ ఇమేజ్ వదిలి పెట్టండి, ఫస్ట్ సెకండ్ పేస్ట్ చేసాము, థర్డ్ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి, ఫోర్త్ ఇమేజ్ వదిలి పెట్టండి, మళ్ళీ ఫస్ట్ సెకండ్ పేస్ట్ చేసాము, థర్డ్ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. జాగ్రత్త చూడండి, ఎండ్ లో ఒక పెద్ద ఇమేజ్ ఉంది, దానికి మాత్రం ఏ ఎఫెక్ట్ మాత్రం పేస్ట్ చేసుకోండి చెప్తా లాస్ట్ అది మీకు. బ్యాక్ వచ్చేసేయండి, షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మాకు 3 ఎఫెక్ట్స్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫోర్త్ ఇమేజ్ కాపీ చేసుకోండి, ఎలా కాపీ చేస్తున్నాను చూడండి. ఫోర్త్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇచ్చిన బ్యాక్ వచ్చేసేయండి, ఒకసారి బిట్ మార్క్ ఉండేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 ఇమేజ్ వదిలి పేస్ట్ చేసాము కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మాకు జాగ్రత్త చూడండి, 3 ఇమేజ్ వదిలి పెట్టాము పేస్ట్ చేసాము ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ వదిలి పెట్టాము కదా, ఆ ఇమేజ్కు ఫోర్త్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ పేస్ట్ చేసాం, ఫోర్త్ ఇమేజ్ పేస్ట్ లేదు, పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పేస్ట్ చేసాం కదా, ఫోర్త్ ఇమేజ్ కు పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మొత్తం 4 ఎఫెక్ట్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఏం చేస్తానంటే మీకు చూడండి షేక్ ఎఫెక్ట్ లో ఫిఫ్త్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, కాపీ చేసుకోండి ఇదే విధంగా మీరు. చూడండి ఎఫెక్ట్ ఉంటుంది మాకు, ఫిఫ్త్ ఎఫెక్ట్ ఉంటుంది, స్లో స్టక్ అవుతుంది నా ఫోన్ మాత్రం. ఫిఫ్త్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ సెకండ్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి, బిట్ మార్క్ పీస్ ఉంది ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే మాత్రం ఎండోలో ఒక పెద్ద ఇమేజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ పెద్ద ఇమేజ్ కి పేస్ట్ చేసుకుందాం. ఇమేజ్ దగ్గరికి ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం సింపుల్ గా అయిపోయింది ఫ్రెండ్స్, మీకు అర్థమైతే అనుకుంటా కూడా అది అర్థం కూడా కామెంట్ బాక్స్ తెలుపగలరు, బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ నుంచి మొత్తం వీడియో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఆడియో మొత్తం యాడ్ చేసుకోవాలి, రాకపోతే చూడండి ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చూడండి, రాకపోతే డిస్క్రిప్షన్ ఇవ్వకపోతే కామెంట్ బాక్స్ చెప్పండి, ఆడియో ప్రొవైడ్ చేస్తాను రాకపోతే మీకు. మళ్ళీ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతే వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు హై డివైస్ ఉంటే 100 సెలెక్ట్ చేసుకోండి, లో డివైస్ అంటే 700 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది. ఇట్లా ఓడిసి పట్టుకోండి, స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.